ప్రస్తుతం మనము వేములవాడలోని జిల్లా సాయిరం వారి ఇంటి వద్ద ఉన్నాము. లోపల ఈ నవధాన్యాలు ఏర్పాటు చేసి అక్కడ పాలు పొంగించే కార్యక్రమం, అలాగే వారి కుటుంబ సభ్యులు ఇంట్లో వారి ఇష్టదైవానికి పూజలు నిర్వహించి ఏవైతే నోముకున్నారో అవన్నీ మనం వీక్షిద్దాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంటి ముందు వాకిట్లో కలర్స్ తోని ముగ్గులు వేసాము, గొబ్బమ్మలు పెట్టాము. ఇంట్లో పూజలు కూడా చేసుకున్నారా? చేసుకున్నాము. తర్వాత ఏం నమ్ముకున్నారు? స్టీల్ ఐటమ్స్, ప్లేట్లు, చక్కెర చిలుకలు, నూనె ముద్దలు, బౌల్స్, రేగు పండ్లు, పసుపు, కుంకుమ, బియ్యం, నూనె ముద్దలు, చమిలి చిమిలి అవన్నీ ఈ రోజు సంక్రాంతి సందర్భంగా మేమందరం నవ్వుకుంటాం. ఏవి నోముకున్న వస్తువులు ఉన్నాయా అమ్మ ఇక్కడ? ఇక్కడే ప్రస్తుతం మనము సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లా సాయిరం వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్నాము. ఇందాకనే మనం చూసాము వాళ్ళు పాలు పొంగించుకోవడం, అలాగే నోముకున్న నోములు చూపించారు. అలాగే చిన్న పిల్లలకు బోడబోడ పండ్లు కూడా పోశారు. అనంతరం గంగిరెద్దు కూడా ఇక్కడికి వచ్చింది. వాళ్ళకు కూడా వాళ్ళు చేసుకున్నటువంటి పిండి వంటలు తర్వాత డబ్బులు ఇవ్వడం చూసాము. ఒకసారి నేను మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీది? బతులే జోగాపూర్. ఎన్ని సంవత్సరాల మీరు ఇట్లా ఇది చేయబట్టి? బాగా సంవత్సరాల. చిన్నప్పటి నుంచి సారు. చిన్నప్పటి నుంచి ఇక సంక్రాంతి పండుగ నాడు సంబరాలు కానీ చేస్తాను. ఇప్పుడు ఇది గంగెద్దు దండం పెడుతుందా? పెడుతుంది. ఏమేం చేస్తుందో ఒక్కసారి దీంతో దండం పెడుతుంది, అది చేస్తుంది, నాటకం చేస్తుంది, కవి చేస్తుంది, అన్ని చూపించాలా చూపించు. మరి ఈరోజు సంక్రాంతి పండుగ వేడుకలు వేములవాడ పట్టణ ప్రజలంతా ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవడం మనం చూస్తున్నాము. జిల్లా సాయిరం వాళ్ళ ఇంటికి వచ్చాం. ఏదైతే నవధాన్యాలు చుట్టుపెట్టి పాలు వంగించుకోవడం అనేది సాంప్రదాయం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆ కార్యక్రమం కూడా చూసాం. అనంతరం మహిళలు పూజలు చేసుకొని నోముకున్నటువంటి వస్తువులు అవి కూడా చూసాం. ఆ తర్వాత చిన్నపిల్లలకు బోడబోడ పండ్లు కూడా పోయడం కూడా చూసాము. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని అందరూ కోరుకుంటున్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కెమెరామెన్ అశోక్తో జిల్లా రమేష్, సుమన్ టీవీ, సిరిసిల్ల.